అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని మహానగరంలో ఏర్పాటైంది. రేపు లాంఛనంగా సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే సిపిసివి ఆనంద్ ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. రేపు లాంఛనంగా ప్రారంభం కానున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మన జాతి గర్వించేట్టుగా ప్రపంచం మొత్తం కూడా ప్రశంసించే విధంగా మన దేశంలో ఎన్నడూ ఎక్కడ చూడని విధంగా అంబేద్కర్ యొక్క భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడి బొడ్డున ఇక్కడ రేపు ఆవిష్కరించనున్నారు ఒక అంబేద్కర్ యొక్క జయంతి కారణంగా. అయితే మనం చూడొచ్చు రేపు అంబేద్కర్ యొక్క 125 అడుగుల ఒక భారీ విగ్రహ ఆవిష్కరణ అనేది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మొత్తం కూడా ఏర్పాటు చేశారు. సో దానికి మొత్తంగా ఇప్పుడు అధికార పార్టీ నుంచి పెద్ద మొత్తం నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి రేపు ఇచ్చేస్తారు. అయితే దీనికి సంబంధించిన ఈ ప్రాంగణంలో ఉన్న కూడా మొత్తం కూడా ఒక ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఇక్కడ విధించడం జరిగింది. అంటే రేపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మనం ఒక అంబేద్కర్ విగ్రహం మనం చూసినట్లయితే ఒక విశ్వఖ్యాతి మహానగరం హైదరాబాద్ అయినటువంటి ఒక ఎన్నో వింతలు విశిష్టాలు అన్నిటికీ గర్వించదగ్గ హైదరాబాద్ మహానగరంలో జాతి గర్వించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసే విధంగా ఒక హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ యొక్క 125 అడుగుల భారీ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడైతే రేపు ఆవిష్కరించనున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొత్తం మనం చూడొచ్చు. అయితే రేపు మొత్తం కలిపి దీనికి సంబంధించిన ఏర్పాట్లు యొక్క ప్రాంగణంలో అన్ని కూడా టెంట్లు వేసిన విధి మన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే రేపు సుమారుగా 50,000 మంది ఒక కూర్చునే విధంగా కూడా ఇక్కడ ఒక సీట్లు అనేవి ఏర్పాటు చేశారు. అలాగే ఒక 2 లక్షల ఒక మంచినీళ్ళ ప్యాకెట్లను కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో విధంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి తర్వాత ఒక 80,000 ఒక స్వీట్స్ ఇచ్చే విధంగా అంటే ఇలాంటి చర్యలు కూడా అంటే ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగని విధంగా కూడా ఒక చర్యలు అంటే ఎండలు ఉండేది ఎండాకాలం. సో దానికి అనుగుణంగా కూడా ఒక ప్రభుత్వం అనేది చర్యలు అయితే చేపట్టింది. అలాగే రేపు ఈ యొక్క భారీ యొక్క విగ్రహ ఆవిష్కరణకి అంబేద్కర్ గారి ముని మనవడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారు వస్తారు. అలాగే 20 మంది ఒక బౌద్ధులతో ఒక ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహించే ఒక కార్యక్రమం కూడా ఉంది. అయితే మనం ఒక 125 అడుగుల విగ్రహం మనం ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం అయితే ఒక హైదరాబాద్ నడిబొడ్డులో అయితే ఒక హుస్సేన్ సాగర్ ప్రక్కన అలాగే ఎన్టీఆర్ పార్క్ ఒక సరౌండింగ్ ఆనుకొని ఒక 11 ఎకరాల సుమారు 11 ఎకరాల్లో దీన్ని ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కలిపి ఒక 146 కోట్లు కూడా వెచ్చించినట్టు కూడా ప్రభుత్వం ఇది చెప్తుంది. అయితే రేపు కార్యక్రమానికి రేపు జరగబోయే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సుమారు 10 కోట్లు వెచ్చించినట్లు కూడా ఒక ప్రభుత్వం మనకి చెప్పిన పరిస్థితి. అయితే రేపు ఈ యొక్క కార్యక్రమంలో సుమారు ఇతర అంటే అంబేద్కర్ యొక్క అభిమానులు కావచ్చు, అలాగే దళిత సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న అందరూ కావచ్చు ఇక్కడికి రేపు వేలాది మంది లక్షల మంది ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఒక విధంగా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు కూడా చేపట్టింది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అలాగే వాళ్ళ యొక్క అందుబాటులో వారికి ఎటువంటి ఒక ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా యొక్క చర్యలు అయితే చేపట్టారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఒక 20 మంది యొక్క బౌద్ధుల యొక్క ప్రత్యేక పూజల తర్వాత ఒక భారీ ఒక గజమాలను అలంకరించే అవకాశం కూడా ఉంది. దాని తర్వాత ఒక చాప్టర్ ద్వారా ఒక పూల వర్షం కురిపించు, అలాగే పాలాభిషేకం కూడా ఉందని కూడా చెప్తున్నాం. అయితే ఏదేమైనా సరే ఒక జాతి గర్వించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 విగ్రహం అనేది దేశంలో ఇప్పటివరకు కని విరిగిని ఒక స్థాయిలో సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూడాలి, ఒక ఖ్యాతి విశ్వవ్యాప్తి చెందాలి అనే ఉద్దేశంతో కూడా శ్రీకారం చుట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే సో ఏదేమైనా సరే రేపు సంబంధించి కార్యక్రమం అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది రేపు మనం ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఓకే, ప్రస్తుతం అయితే ఇది ఇప్పుడున్న ఒక సిచ్యువేషన్. ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మా న్యూస్, హైదరాబాద్. మన